వెల్కమ్ టు బేబీ ఇన్ ఎల్లో. నెలకైతే స్వాతం గైస్. ఇదైతే ఒక హర్రర్ గేమ్ అని విన్నాను. ఇందులో మనకైతే 4 యాక్ట్స్ అయితే ఉన్నాయి, ఇంకా పెరగవచ్చు యాక్ట్ 5 అట్ట చాప్టర్లు అన్నమాట ఇవన్నీ. ఓకే, మనమైతే యాక్ట్ 1లో ఉన్నాం. బేబీ సిట్టింగ్, ప్రెస్ హియర్ టు స్టార్ట్. ఓకే, నొక్కాను. ఓకే, ఎక్కడ ఉన్నాను? ఇది ఓకే, మనం అయితే లిస్ట్లో ఉన్నాం. సరే, మెసేజ్ లిటిల్ ప్రిన్స్. Education towers on the key under the plant pot. ఓకే, ఆ కీ వచ్చేసి ప్లాట్ పాట్ దగ్గర ఉంది. ఇదేంది ప్రోలాగ్. ఎగ్జిట్ ద ఎలివేటర్ అయ్యాను. ఫైన్ ద అపార్ట్మెంట్ 10 అంట. ఓకే, ఇక్కడ ఇదే కదా. ఓకే, ఇక్కడైతే మనకు మెసేజ్ ఇస్తున్నారు. ట్యాప్ ద స్క్రీన్ టు. ఓకే, ఆ ప్లాట్ పాట్ కింద ఉందన్న ఇది అదే. ఓకే, చూద్దాం ఇక్కడ ఏం చదువుతుందో. ఓకే, బేబీ నార్మల్గానే ఉంది. ద బేబీ నల్లు. ఓ ఇదేంది ఇస్తుంది. లోడింగ్. ఓకే, నువ్వు లోడో నైట్ 1. అసలు ఏం చేయాలి ఫస్ట్? ఫీడ్ ద బేబీ, గో గెట్ బాటిల్ ఫ్రమ్ ఫ్రిడ్జ్. బేబీ కనీసం ఓయ్ మన ఒట్ట తిరిగి చూస్తున్నాడు. మనకెందుకులే, మనం గేమ్ కంప్లీట్ చేసుకునే వెళ్దాం. ఓకే, బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో ఉందని చెప్పింది. ఇక్కడ కూడా ఇచ్చారు. ఓకే, యార్ ఏందబ్బా ఇది? చేంజ్ టేబుల్. గెట్ న్యూ నాపీ. చేంజ్ బేబ్. యాడికి పిండిడు? అదేందబ్బా ఇదేదో ఉంది. సోల్ 12 కలెక్ట్ చేయాలా? ఎక్కడుంది? ఇక్కడ ఇంకోటి ఉంది. ఒరే, అక్కడ పెట్టున్న బేబీ ఇక్కడికట వస్తుంది. పుట్ ద బేబీ టు స్లీప్, టేక్ బేబీ టు బెడ్. ఎక్కడ ఉంది? పైన ఉంటుంది. ఓకే, ఇదే. మై గాడ్, ఇప్పుడు వీడికి బుక్ చెప్పాలి, కథ చెప్పాలంట, బొమ్మ కూడా ఇవ్వాలంట దానికి సంబంధించి. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఏంది ఇల్లంతా ఇవేదో క్యాట్ లాగా ఉన్నాయి. ఓకే, కూర్చో. రన్ను లేదు, ఏం లేదు. అమ్మ ఇదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎంత అయిపోద్ది. అంత మనం అయితే ఏం ఉపయోగలేదు. చెప్పాను పడుకుంటాడా లేదా చూద్దాం. ఒక 2 లెటర్లు చెప్పాను, పేజ్ చెప్పాను. ఒక పడుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? లీవ్ ద క్లోజ్ ద డోర్, వెయిట్ ఫర్ పేరెంట్స్, వాచ్ టీవీ ఆన్ ద సోఫా. అంతా నార్మల్గానే ఉంది కదా కథ. పడుకున్నాడు, ఇంకేముంది? టీవీలో ఏందని అది వచ్చింది. టాస్టీ 4000. ఓకే, కమా పడుకున్నాడు మనోడైతే. ఏందబ్బా ఆమె ఫ్రెండ్స్, ఏందబ్బా ఆమెమో ఈజీ పీజీ అనింది. ఇడితే అసలు ఈజీగానే లేదు. సెటిల్ బేబీస్. బేబీ ఎక్కడ ఉంది? పైన ఉంది. ఆట ఈడేదో డేంజర్ కాడబ్బా. పుట్ ద బేబీ టు స్లీప్. అయ్యా, కింద నుంచి వస్తుంది సౌండ్ ఈసారి. ఓయ్, ఈడు మామూలు బేబీ కాదు, బద్దమైంది. ఈడే అనుకుంటా హర్రర్ అన్నారంటే ఇదే పక్కా. ఓయమ్మా, మనం వెళ్ళిపోదాం. డోర్ ఎట్ ఓపెన్ అయింది ఇప్పుడు.
ఏదో తేడాగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. పడుకోమన్నాడు కదా. చూద్దాం యాక్ట్ 1 అయిపోయిందా లేదంటే ఇంకా ఉందా చూద్దాం. లోడింగ్. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం మనం నైట్ 2లోకి అయితే. ఓకే ఏం చేయాలి? ఫీడ్ బేబీ గెట్ బాటిల్ ఫ్రమ్ ఫ్రిడ్జ్. ఓకే బేబీ అది ఈయన్ని పైన పడుకోబెడితే ఇక్కడ ఏం చూస్తున్నాడు? ద అడ్వెంచర్స్ ఆఫ్ ద వెరీ స్కేర్డ్ లిటిల్ ర్యాబిట్. కార్టూన్ చూస్తున్నాడు. ఓకే పడుకోబెడదాం. మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి పాలు తేవాలంటే వీడికి. రే ప్లీజ్ రా ఈసారి సైలెంట్గా ఉండరా బాబు, నాకు ఓపికలు. ఓ ఇదేంది? ఉరే లాక్ వేసిండ్రు డోర్కి. ఇప్పుడు ఏం చేయాలి? ఫైండ్ ద బాటిల్. ఒక సీట్లో చెక్ చేద్దాం. ఊరే ఇదేంది బాటిల్ అడిగిపోయింది. ఒక ఇక్కడ సోల్ ఉంది. రన్ అంటారండి పోతే అని పెడితే. ఊరే మిల్క్ ఏది? ఒక ఇందులో ఏమైనా ఉందా? ఇందులో ఏదో డొల్లా. కంట్రోల్. ఓకే అన్లాక్ అయింది. యూ బాటిల్ టు బేబీ. ఏంట్రా నాయన నువ్వు ఎట్లా ఆడుకుంటున్నావు? ప్లీజ్ సైలెంట్గా ఉండు. నాకు తెలుసు ఇస్తే ఏం జరుగుతుందో. టేక్ బేబీ టు చైనింగ్ టేబుల్. రే ఇప్పుడు సైలెంట్ ఈడ కూర్చోవాలరా నువ్వు. ఓకే ఓయ్ ఓయ్ ఇదేంటి? లేచి కూర్చోరు గాయస్. ఇది ఏందబ్బా? డ్రైవర్కి ఉరుబురే ఇది మాత్రం అబ్బా అది సౌండ్ చేస్తుంది. అయ్యయ్యో క్యాచ్ నాపీ అంట. ఓ అమ్మ ఇదేంది? ఇలా ఎమర్జెన్సీ బ్రేక్ లాస్ బాయ్. మ్యూజిక్ ఏంది? ఆడికి అబ్బాయి దీనికే భయం వచ్చేసినట్టుంది. ఓకే పుట్ ద బేబీ టు స్లీప్ టు. ఆ ప్లేస్ అంటే ఇక్కడికి ఇష్టమైందిరా నాయన. ఈ దెయ్యం బేబీ అని తెలిసా కూడా ఇక్కడే ఉన్నాడు. పారిపోవాలంటే మనం ఏం చేయలేము. ఆ లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదు అక్కడ. మనం ఇందాకే చూసాం. మనం లిఫ్ట్ వచ్చేటప్పుడే చూసాను నేను. ఫ్లాట్ పార్ట్ అంటే అసలు లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదు. ఓకే ఫైన్ ద స్టోరీ బుక్ ఇట్ షోన్. ఆగు ఏముంది? ద ప్రిన్స్ అండ్ ద ర్యాబిట్. ఓకే అయితే ర్యాబిట్ బొమ్మ వేయాలి వీడికి. ఇది లాజిక్ అబ్బా. కూర్చున్నాం. ఏందా సౌండ్? ఓకే ఓయ్ ఏందిరా కథ చెప్తుంటే బుక్ ఇసురు కొట్టు. ఓకే ఒక అక్కడి నుంచే ఓకే కొంచెం ఆగే దెబ్బతో మళ్ళీ ఇసురు కొడతాడు. తిప్పు అయిపోయింది. చిన్న కథనా? ఏంది ఆర్డర్? ఓకే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి. ఒక దాత వస్తాను ఇక్కడ పెట్టే. ఎందుకు మళ్ళీ త్రో క్లోజ్ అయింది. ఓకే హౌస్ దట్ అట్ ద డోర్. ఎవరబ్బా? ఎవరు లేరు కదా. పుట్ ద బాక్స్ ఆన్ ద డైనింగ్ టేబుల్. ఇదేంది? ర్యాబిట్ బొమ్మ వచ్చింది.
అలా ఉన్నాను నేను కూడా తీస్తావు. ఫైనల్లీ సమ్ పీస్ టు వాచ్ టీవీ. ఓకే ఓకే నైట్ 3 వాచ్ టీవీ అనుకోక మళ్ళీ సెటిల్ బేబీ గోప్ స్టేట్స్ అండ్ సెటిల్. ఓయమ్మ ఏందా మెరుపులు రే రే ఏంది నాయన నీకు పోలా మా లీవ్ అండ్ క్లోజ్ ద డోర్ ఫైండ్ సంథింగ్ టు ఈట్ పర్పస్ చేసి టోస్ట్. ఓకే నన్ను ఏదో ఆర్డర్ వచ్చింది కదా ఏంది అదో ఒక బాక్స్ వచ్చింది కొండి టోస్టీ ఫుడ్. ఓకే మనం నైట్ 1లో చూసాం కదా అదనమాట. ఎందుకు ఒక టోస్టీగా చేసుకోమన్నారు. ఇక్కడ బ్రెడ్ ఉంది. ఓకే శాండ్విచ్ తయారు చేసుకోవాలి. చీజ్ కూడా వేసి ఇదేంది టేక్ ఏ స్లిస్ అంట. ఇది వీటి పేరు లేదు ఏదో స్లిస్ అని వేస్తారు అంతే. ఈ మష్రూమ్ లాగా ఉంది. ఆనియన్స్ టమోటో చీజ్ అదేదో ఉంది. నెక్స్ట్ ఓకే ఇంకో బ్రెడ్ తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఫీడ్ మీ అదేదో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో వస్తుంటే చేస్తున్నాం కదా ఏంది. అన్నీ ఓపెన్ అయ్యాయని క్లోజ్ చేద్దాం. ఓకే ఫ్రిడ్జ్లో ఇక్కడే కదా అది పేలిపోయింది సడన్గా. ఇంత నేను మోను ఫీడ్ ద బేబీ యూ మాన్స్టర్. ఆ బేబీ మాన్స్టర్ అయితే నన్ను మాన్స్టర్ అంటున్నాడు. ఓకే తీసేసుకో త్వరగా వెళ్దాం. హురే ఫ్రిడ్జ్లో వేసి గడగడ అణిగిపోతున్నాడే. ఓయ్ పాలు అటు పక్క ఉన్నాయి. ఓ అమ్మ ఇప్పుడు పాలు తీసుకెళ్ళకపోతాం వాళ్ళ చేతులు అయిపోతాం. సో పాలు తీసుకెళ్దాం. దాని రూట్ ఎక్కడుందబ్బా కన్ఫ్యూజన్గా ఉంది మొత్తం ఇక్కడ. రే ఏందబ్బా. ఓకే దొరికింది. ఇప్పుడు అనేది ఎగ్జిట్ అవ్వాలి. ఇంకొంత దాంట్లో వస్తాడు గడ్డ కట్టుకొని. ఇట్టే అనుకుంటాం మనం వచ్చింది. బా రూట్ కన్ఫ్యూజన్గా ఉంది అబ్బాడా. ఓకే ఇట్టే బా రూమ్ నెంబర్ 9. ఏంది రూమ్ నెంబర్ 9 ఫ్రిడ్జ్ ఉంది. ఏంది మొత్తం ఎర్రంగా రూమ్ అంతా. అమ్మా ఇటు కళ్ళు చూడండి ఒకసారి. ఏంది కళ్ళు మరి. చేంజ్ బేబీ టేక్ టు చేంజింగ్ టేబుల్. ఒరే డ్రైవర్ వేద్దాం. మూతి వెనక్కి చూద్దాం. పెట్టు ఓపెన్ అందులోంచి. ఏం చేయాలి. బ్రేక్ ఎమర్జెన్సీ గ్రాఫ్ అప్స్టైర్స్. అబ్బా చెత్త గుర్తున్నాయి కదా. ఎమర్జెన్సీ క్లాస్ ఇక్కడే పక్కా పోరా నాయన కొట్టు. పాస్ ఫర్ ద బేబీకి వేయాలి. అమ్మా టేక్ ద బేబీ టు బెడ్రూమ్. వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా అంటే అర్థమవుతుంది. గేమ్ ఎలా ఆడాలి లేదంటే అసలు అర్థం కాదు. నేను ఎక్కడికి వచ్చినాను ఏంది అంతా 3 ఉన్నాయి బొమ్మలు. ర్యాబిట్ మనల్ని ఓకే ర్యాబిట్ ప్రాణం ఉంది అయితే. ద ప్రిన్స్ అండ్ ద షీప్. ర్యాబిట్కి పక్క ప్రాణం ఉంది. సెటిల్ బేబీ పట్టుకో. మా డోర్ ఆటోమేటిక్ అయింది. ఈరోజు షీప్ అనుకుంటా పక్క. ఒక షీపే ఉంది. షీపే కదా వాడు నాకు చూపించాడు.
చెప్దాం. ఈ అమ్మా ఇదేందా మేకని తాగాలనుకున్నా. ఓయ్ మంత్రాలు. అయ్యా ఈ దయ్యం బేబీ ఏం చేస్తుంది ఇప్పుడు? డోర్ ఓపెన్ అయ్యి ఇదేంది మొత్తం? ఓ ఓ ఓ యాక్ట్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోకి ఎంత ప్లీజ్ లైక్, ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా పక్కన ఒక బెల్ ఐకాన్ నాన్న ఇక్కడ నొక్కేసాను. అందరికి బై బాయ్ గైస్.